మహానాడు సందర్భంగా పులివెందుల్లో టీడీపీ శ్రేణులు పార్టీ జెండాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ టీడీపీ జెండాలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ వాటిని తీసివేశారు. ఇది ఘర్షణకు దారితీసింది. టీడీపీ బ్యానర్లను తొలగించిన వైసీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాదులతో పాటు మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 191(2), 191(3), 324(4), 109 రెడ్ విత్ 190 బిఎంఎస్ సెక్షన్ల కింద పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి శుక్రవారం పులివెందుల్లో మీడియాతో మాట్లాడారు. పులివెందుల రింగు రోడ్డు చుట్టూ వైఎస్ఆర్ విగ్రహాలు అమర్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మహానాడు సందర్భంగా తాము ఎక్కడ కూడా వైఎస్ఆర్ విగ్రహాలకు తగిలే విధంగా తోరణాలు కట్టలేదని స్పష్టం చేశారు. టీడీపీ తోరణాలు తొలగించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజమైన వైఎస్ఆర్ అభిమానులు ఒక్కసారి ఆలోచించాలని, వైఎస్ విజయలక్ష్మిపై కేసు నమోదు చేయించిన వారెవరో ఆలోచించాలని బీటెక్ రవి అన్నారు. న్యాయబద్ధంగా షర్మిలారెడ్డికి రావాల్సిన ఆస్తిని రాకుండా చేసింది ఎవరని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి రాముడైతే లక్ష్మణుడిలా పనిచేసిన వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి అని, అలాంటి వివేకను హత్య చేసిన కేసులో అభియోగాలు ఎవరెదుర్కొంటున్నారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని బీటెక్ రవి విమర్శించారు. 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని బీటెక్ రవి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎవరిపైనైనా కక్ష సాధింపు చర్యలు తాము చేశామని నిరూపించగలరా అని సవాల్ చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది వైసీపీ నాయకులేనని ఆరోపించారు. గతంలో కడప నుంచి వస్తున్న తనను అరెస్ట్ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పిన వారు మీరు కాదా అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి తల్లిని సైతం అడ్డుపెట్టుకుని సీబీఐకు దొరకకుండా తప్పించుకున్నారు కదా అని బీటెక్ రవి అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.